ఈడ మన శర్మిలాగా అన్నాడు ఉన్నాడు. మరి గతంలో పాదయాత్ర చేసింది ఆమె 16 నెలలు మన అన్న తినాక ఆడ సాంబార్ అన్న తింటా ఉంటే ఈడ 16 నెలల పాటు రోడ్ల బడిగా తిరిగింది. తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, ఒక అవకాశం అని చెప్పి తిరిగినారమ్మా. ఈడ అందరికీ అన్నే, మరి కొంపలోకి వచ్చే తల్లికి లేడు. అదే బాధ. అర్థం కాలా? మరి మన ఇంట్లో చెల్లెలికే లేకుండా పోయినాడు అన్న. రాష్ట్ర వ్యాప్తంగా అన్నట్టు వస్తాడో, ఎవడు నమ్ముతాడో? ఎవడు నమ్మరు చెప్పు. నమస్కారం ప్రజలారా. మణిరత్నం శ్యామలను వదిలినారు. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు ఏమి లేవు. మరి అదేవిధంగా ఆ ఈవెంట్లు కూడా ఏమి లేవు. ప్రస్తుతానికి ఖాళీగానే ఉండాలి. సరే ఏదో మనం ఇచ్చిన కాడికి ఇద్దాంలే, అందరికి ఇచ్చిన కన్నా 10 రూపాయలు కలగానే ఇద్దాంలే అని సజ్జల నేతృత్వంలో వదిలినారు. అవును, వదులుతా రోజు కూడా. అంటే తెలంగాణలో ఉన్నప్పటికీ ఇక్కడ ఏదన్నా కార్యక్రమాలు ఉంటే వచ్చి ఏమో ప్రసంగాలు ఇచ్చి ఆ మీడియా ముందుకు వచ్చి 2 సినిమా డైలాగులు, మరి అదేవిధంగా అది ఇదని మాట్లాడి పోతుంది. సరే ఏం మాట్లాడుతుందో విందాం. అదేవిధంగా హోంమంత్రి అనిత గారి గురించి కూడా అంటే మేకప్ గురించి కూడా మాట్లాడింది. సరే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. అంటే ఆమె కూడా మహిళే, ఈమె మహిళే. మరి సరే దాన్ని ఏందనేది పక్కన పెడితే ముందు మన శ్యామలకి ఏం మాట్లాడుతుందో మనం విని ఆ తర్వాత విశ్లేషణ చేద్దాం. చెప్పుమ్మా, నువ్వు చెప్పాలా, మేము వినాలా, మా పని అది. నువ్వు చెప్పు. ఎన్నికల ముందు మన నారా లోకేష్ గారు ఇప్పుడు మాత్రం మౌనగళం పాటిస్తున్నారు. ఏడ పాటించినాడు మౌనగళం? నీకు ఏడ వినపడింది? అంటే నీకు ఏడ కనపడింది, వినపడింది అన్న. ఎక్కడ మనం కళ్ళతో చూసినాము అని కదా నేను అనేది. అంటే మౌనగళం నారా లోకేష్ గారు ఎక్కడ పాటించినారు? ఆయన యువగలంలో ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయి యువతకు, మరి అదేవిధంగా మహిళలకు, అదేవిధంగా రైతాంగానికి ఏ విధమైనటువంటి భరోసాలు ఇచ్చినాడు? ఏ విధంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మీకు ఏ విధంగా సహాయపడగల, ఏ విధంగా మీకు సహాయం చేసే మీరు, మీ ప్రాంతం, మీ కుటుంబాలు బాగుపడతాయని యువగలంలో మాట్లాడినాడు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా వాటిని నెరవేర్చుకుంటా మళ్ళా కూడా వాళ్ళ దగ్గరికి ఇటీవల కూడా రైతుల దగ్గరికి వెళ్ళాడు అనుకుంటా. నేను మన జిల్లాలోనే అనుకుంటా, అది కూడా మన జిల్లాలోనేనా ఇంకేడన్నారే? సరే ఏడనోలే, ఏడనే కానీ. అంటే మనోడు మరి పొలాల్లోకి పోవాలంటే సెట్లు వేసుకోవాలా. 100,000 మంది పోలీసుల వలయంలో బతికినటువంటి మనం ఈరోజు నారా లోకేష్ యువగలం గురించి, యువగలంలో ఆయన ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఆయన ఇప్పుడు ఒక్కొక్కటిగా ఏ విధంగా నెరవేరుచున్నాడు అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలా. మరి మనం యువగలం గురించి, మౌనగలం గురించి మనం మాట్లాడకూడదమ్మా. ఎందుకంటే మనోడు ఏ విధమైనటువంటి మౌనగలం పాటించినాడు, ఏ విధంగా 5 సంవత్సరాల పాటు ప్రజలను దగ్గరికి రాని ప్రజలట్ట పోనీలే, మంత్రులకు అవకాశం లేదు, శాసనసభ్యులకు అవకాశం లేదు, సకల శాఖ మంత్రిగా పేరుండే సజ్జలే చెప్తే అది నమ్మి ఈరోజు 11 వచ్చినాయి. నువ్వు వచ్చినావు ఈరోజు హైదరాబాద్ నుంచి. మరి ఇక్కడ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయను. ఈ లఫోడియా మాటలు ఎవడు వింటాడు, ఎవడు ఇండని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అయినా కూడా మనం విశ్లేషణ చేయాలి. ఎందుకంటే మరి కొంతమంది అపార్థం చేసుకుంటారు. మన శ్యామలా చెప్పేది అబ్బా అమ్మా వచ్చిందిరా ఏమే, నువ్వు 5 ఏళ్ళు ఎక్కడున్నావు? మనం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు దేనికి వచ్చి ఆ రోజు మాట్లాడలేకపోయినావు? ఎందుకు ఈ పనికి మాలిన మాటలు చెప్పు. మనం 5కు 10కి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునేటువంటి మన బతుక్కి మనం నారా లోకేష్ గురించి, యువగలం గురించి, మన కూటమి ప్రభుత్వం గురించి మనం నిలదీర్చినామంటే మరి రాష్ట్రంలో ఉండే ప్రజలు దేంతో నవ్వుతున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఆ బెట్టింగ్ యాప్ల టీషర్టుని మనం వేసుకొని ఈ బెట్టింగ్ యాప్స్లో ఓయమ్మ ఇంత లెక్క వచ్చాది, అంత లెక్క వచ్చాది అని చెప్పిన పనులు చేసేటువంటి మనం ఈరోజు ప్రశ్నించటమా? ఈరోజు కూటమిని, నారా లోకేష్ గారిని, మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ప్రశ్నించడం, నువ్వు మహిళల గురించి మాట్లాడటం, నిన్ను ఒరే శ్యామలా చెప్పిందే అని చెప్పి ఆ బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని డబ్బులు పోగొట్టుకున్న కుటుంబాల గురించి ఏనాడైనా సరే నువ్వు ఆలోచన చేసినావా? ఆలోచన చేసినావా అంట? నీకు లెక్క వచ్చింది, నువ్వు ప్రమోట్ చేసావు, దాన్ని ఇది లెక్క అది ఇది అన్నావు. నీ బతుకు చరిత్ర అందరికీ తెలుసుమా అని రాష్ట్రంలో ఉండే ప్రజలు ఈరోజు నేను అనుకోవాలా. నేనెందుకు అనుకుంటా? నువ్వు ఏదేమైనా మన పార్టీయే కదా, మా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధివే కదా, మేమెందుకు అనుకుంటాం నిన్ను? మేము అనుకోమట. చెప్పుగా ఆ రోజున ఆడబిడ్డలకి అండగా అన్న ఉంటాడు అంటూ మాట్లాడారు. ఈ రోజున అదే అన్న ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏడ ఇంట్లో లేడు అన్న, 5లో ఎట్టొచ్చాడు? అది మంది చెప్పు. నారా లోకేష్ ఎందుకు? ఈడ మన శర్మిలాగా అన్నాడు ఉన్నాడు.
మరి గతంలో పాదయాత్ర చేసింది ఆమె 16 నెలలు మన అన్న తినాక ఆడ సాంబార్ అన్నం తింటా ఉంటే ఈడ 16 నెలల పాటు రోడ్ల పడిగా తిరిగింది. తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, ఒక అవకాశం అని చెప్పి తిరిగినారమ్మా. ఈడ అందరికీ అన్నే, మరి కొంపలోకి వచ్చే తల్లికి లేడు, అదే బాధ. అర్థం కాలా? మరి మన ఇంట్లో చెల్లెలికే లేకుండా పోయినాడు అన్న, రాష్ట్ర వ్యాప్తంగా అన్నట్టు వస్తాడో, ఎవడు నమ్ముతాడో? ఎవడు నమ్మరు చెప్పు. క్రికెట్ స్టేడియంలో చప్పట్లు కొడుతూ తిరుగుతున్నారా? వాయ్ అమ్మ, క్రికెట్ స్టేడియం నువ్వు తగ్గు రొంత తగ్గి మాట్లాడు. మనం ఎగిరెగిరి దంచినా అదే కూలే, ఊరికే దంచినా అదే కూలే. నువ్వు ఎందుకో క్రికెట్ స్టేడియము మరి మన అన్న పోయి ఆకూడదా? ఎవడన్నా వద్దన్నాడా? ఎవడన్నా వద్దన్నారా? మనోడు టీవీ చూడడం సరిపోయి, లేకంటే పబ్జీ ఆడుకొని సరిపోయి, నోట్ల కట్టలు లెక్కేసుకొని సరిపోయి 5 సంవత్సరాలు సంపాదించిన లెక్కంతా కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడు. మన బతుకు, మన చరిత్ర, మన డాలర్ చరిత్ర ఏంది కథ అనేది కూడా ఆలోచన చేసుకుంటారు ప్రజలు. ఏమి ఎందుకు అంత ఎగిరెగిరి పడుతుంది అని మరి అర్థం కాదు. సరే చెప్పు, నువ్వు ఎందుకు చెప్పు. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టిన మీరు ఈ రోజు సెల్ఫీ మీట్లు తప్ప ఏం పెట్టట్లేదు లోకేష్ గారు. నువ్వెక్కడున్నారు శ్యామరావు గారు? మనం అధికారంలో ఉన్నప్పుడు మరి ఎక్కడ ఏ దేశంలో డాలర్ లెక్క పెడతా ఉన్నారు? మరి దేనికి నువ్వు ఆ రోజు అధికారంలో ఉన్న రోజుల్లో మరి మహిళల గురించి కానీ, మరి మనం తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయాల గురించి కానీ, 3 రాజధానుల గురించి కానీ, మరి అదేవిధంగా చూసుకుంటే డాక్టర్ సుధాకర్ని మాస్కులడికి పాపానికి చంపడం విషయంలో కానీ, మరి దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి క్రమంలో కానీ, మరి రాష్ట్రంలో ఉండేటువంటి మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద కానీ, మరి అదేవిధంగా చూసుకుంటే మరి మనం అధికారంలో ఉన్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, మరి పోలవరం పనుల గురించి కానీ, మనం ఇచ్చినటువంటి హామీల గురించి కానీ తమరు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజుల్లో? మరి క్యాష్ నీకు ఆ రోజు ట్రాన్స్ఫర్ కాలేదా? ఈరోజు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి మాట్లాడుతూ ఉన్నావా అని ప్రజలు అనుకుంటారు. మనం అనుకునేది కాదు. చెప్పు. మీరు చేతిలో పట్టుకొని చూపిస్తారు కదా రెడ్ బుక్, అందులో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లే ఉంటాయా, లేకపోతే రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు చేసిన, మహిళల్ని అసభ్యంగా మాట్లాడిన వాళ్ళ పేర్లు కూడా రాస్తుంటారా? మరి మహిళల్ని అసభ్యంగా చెప్పుగా ఉన్నది ఏనాని ప్రజలరా? ఏం లేదు, మీరు చెప్పారు కదా ఈ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరికీ మామూలుగా ఉండదు అని చెప్పి, అందులో మీరు యాడ్ చేయాల్సిన పేర్లు ఇవి లోకేష్ గారు. ఇవి మీరు యాడ్ చేయాల్సిన పేర్లు. ఎవరెవరైతే మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడారో, ఎవరెవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో, ఎవరెవరైతే మీ ఆధ్వర్యంలో, మీ హయాంలో, మీ గైడెన్స్ తో, మీ ఐటీడీపీ ద్వారా ఎవరెవరైతే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఫోటోలు మాఫ్ చేసి పెడుతున్నారో వాళ్ళ పేర్లు ఉండాలి. అందులో మొట్టమొదటిగా ముందు మీ పేరు కూడా రాసుకోండి లోకేష్ గారు రెడ్ బుక్ లో. ఓకే, బాగా అంటే సోషల్ మీడియాలో మహిళల కాడికి వద్దాం. మరి మన పార్టీకి సంబంధించినటువంటి శ్రీరెడ్డి గారు గతంలో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు? ఆ రోజు ఏమి హెరిటేజ్ ఐస్ క్రీమ్ తింటా ఉన్నావమ్మా అని రాష్ట్రంలో ఉండే ప్రజానికం, మరి ముఖ్యంగా మన రోజా గారు కూడా అడుగుతారు. ఎందుకంటే రోజా గారే చెప్పింది, ఇది నేను చెప్పేది కాదు. హెరిటేజ్ ఐస్ క్రీమ్ ఏమన్నా నోట్లో పెట్టుకున్నావా అని అడిగింది ఆమె డైరెక్ట్గా ప్రెస్ మీట్లో. ఒక మంత్రిగా హోదాలో, ఒక ప్రజాప్రతినిధిగా హెరిటేజ్ ఐస్ క్రీమ్ తింటున్నావా అనింది. మరి నువ్వు ఆ రోజుల్లో బోరిగడ్డ అనిల్ గారు కావచ్చు, పోసాని కృష్ణ మురళి గారు కావచ్చు, అమరావతి ప్రాంతానికి సంబంధించి మన రాజధానికి భూములు ఇచ్చినటువంటి మహిళా రైతుల్ని కావచ్చు, మరి మాట్లాడిన రోజుల్లో మహిళా రైతుల్ని వేశ్యలన్న రోజు, రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి మహిళల్ని ఈ విధమైనటువంటి భాషతో మాట్లాడిన రోజు తమరు ఎక్కడ హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకో ఉన్నారు యాంకర్ శ్యామల గారు అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం తరపున సీమరాజా అడుగుతా ఉన్నాడు. దీనికి మీరు సమాధానం చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మరి బోరిగడ్డ అనిల్ గారు ఏ విధమైనటువంటి భాష మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి, మరి శ్రీరెడ్డి గారు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు? మరి ఆ రోజు ఏమి నువ్వు ఎక్కడా నిద్రపోతా ఉన్నావు? దేనికి నువ్వు మాట్లాడలేకపోయినావు? రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అడుగుతారు ఖచ్చితంగా ఈరోజు. మరి ఆ రోజుల్లో ఏమి నీకేమన్నా చిల్లర అందలేదా? మరి దేనికి మాట్లాడాల నువ్వు ఆ రోజు? మరి అదే మన జగనన్న షర్మిలమ్మ కట్టుకునే చీర గురించి కూడా మాట్లాడినాడు కదా. షర్మిలమ్మను ఏ విధంగా మన వైసీపీ హ్యాండిల్స్ నుంచి ఏ విధంగా ట్రోల్స్ చేయించినాడు? ఆ రోజు దేనికి వచ్చి మాట్లాడాలా నువ్వు? మన పార్టీ సింపటైజర్లు వాళ్ళు ఉంటారు బయట దేశంలో, వాళ్ళు ఏ విధంగా మహిళల్ని మరి అదే విధంగా షర్మిలమ్మను మాట్లాడతారు. అదే రాజన్న పెట్టే కదా ఆమె కూడా. నువ్వు దేనికి మాట్లాడలేకపోయినావు చెప్పు. దానికి చెప్తే కదా హెరిటేజ్ ఐస్ క్రీమ్ ఏమన్నా కరిగిపోతుందని ఏమన్నా స్పీడ్గా తింటా ఉన్నావా అని అడుగుతారు. నేను అడగను, ఎందుకంటే నాకు సంబంధం లే కదా. మన రోజానే అడుగుతుంది, దీనికి తెలుసా తెలీదా, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుంది ఈమె
ఎందుకని మాట్లాడుతుంది? గతంలో మనం చేసి ఇచ్చినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు తెలియదా అని మాట్లాడతారు. దానికి ఏం చెప్తాం సమాధానం మనం? ఈరోజు పెద్ద పత్తిత్తి మాటలు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడితే నువ్వు ఎవడు నమ్ముతాడు? నిన్ను ఎవడన్నా నమ్ముతాడా? ఎవరు నమ్ముతారా చెప్పు? నువ్వు పోనీ ఎందుకు ఈ విధంగా చెప్పుగా? ఎందుకంటే శాసన మండలిలో మీరు మా వరుడు కళ్యాణి గారిని, ఎమ్మెల్సీ గారిని, నీకు కూడా ఆ ఎమ్మెల్సీ కావాలనే కదా ఈ తపనంతా. నీకు కూడా ఆ ఎమ్మెల్సీ ఇచ్చారని చెప్పినారంట, అందుకే నువ్వు అంత తపన తెలుసు నాకు. ఐ నో ఎవ్రీథింగ్. కానీ ఇబ్బందిలే, నీకు కుర్చీ వేసేవాళ్ళు లేడు, కాఫీ ఇచ్చేవాళ్ళు లేడు, నీ చరిత్ర అయిపోయిందని నేను చాలా రోజులప్పుడు చెప్పినా. నువ్వు ఎప్పుడైతే విడుదల రజనీ గారి మీద రజనీని ఇటగినాను అటగినని మిలిటరీకి ఎప్పుడైతే చెప్పినావో ఆ రోజే నీది అయిపోయింది. సీను చెప్పు. ఏ భాషతో మాట్లాడారో రాష్ట్రం అంతా కూడా చూసారు. రాష్ట్రం అంతా కూడా చూసారు. యదా రాజా తదా ప్రజ అని మీరే అలా ఉంటే ఇక మీ కింద వాళ్ళు ఇంకెంత దారుణంగా ఉంటారు? తప్పలేదు. ఈ రోజు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి కూటమి పాలనలో మహిళల మీద అంటే ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే పాలిచ్చే వాళ్ళే అలా ఉన్నారు. అది నిజమే. మన జగనన్న అట్టోడే సొంత చెల్లెల్ని చీర కట్టుకునింది, వాళ్ళ ఇంటికి పోయిందనంటే ఇంకా అన్న కింద ఉండే మనం మళ్ళాంటి వాళ్ళు అంటే మనమేం మాట్లాడం. కానీ ఆ తపేలం బ్యాచ్ ఇంకే విధంగా మాట్లాడతారో, ఇంకే విధంగా తపేలం బ్యాచ్ అంతా ఇదవుతారో చెప్పు, ఒకసారి ఆలోచన చేయి చెప్పు. చాలా ఈజీ అండి రెడ్ బుక్ పాలన అంటూ కబుర్లు చెప్పడం, లేకపోతే మేము రాష్ట్రాన్ని కాపాడేస్తామంటూ హామీలు ఇవ్వడం. ఎలా ఉంటాయంటే మీ హామీలు హీరోలాగా హామీలు ఇస్తారు, పాలన చూస్తే జీరోలా ఉంటది. అది మన అన్నకు వర్తించాలి. నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఈ సినిమా డైలాగులు, ఈ సినిమా కథలు, ఈ సినిమా వ్యవహారాలు ఏడ పనికిరావు. ఇది 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 రాజకీయం. ఇది నువ్వేమన్నా సినిమా 3 గంటల సేపు సినిమాకి వెళ్ళే మనం ఇక్కడ మాట్లాడిపోతే అబ్బా చప్పట్లు కొడతారులే అనుకుంటావు. అవన్నీ వెనకలు వస్తూ ఉంటాయి. మా నాన్న చేసింది అది కథ. మా నాన్న చేసినటువంటి సీన్ అంతా నువ్వు ఇప్పుడు రిపీట్ చేస్తున్నావు తప్ప వేరే ఏమి లేదు. మనం ఇచ్చిన హామీలు ఏ ఉన్నాయి, మనం అధికారంలోకి రావడానికి ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చినావు, ఏ విధమైన వాగ్దానాలు ఇచ్చినావు, మరి వాటిని ఏ విధంగా మనం అమలు చేయగలిగినాము. ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా 151 నుంచి 11 స్థానాలకు ఏ విధంగా మనల్ని గద్దె దించినారు, దేనికి దించినారు, దేనికి మనకి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిందంటే నీలాంటి తపేలం బ్యాచ్ వచ్చి మాట్లాడే ఇంకేమిలే చెప్పు. ఎన్నికల ముందేమో 5G చూపిస్తారు, రాష్ట్రంలో ఈ రోజు కనీసం 2G కూడా లేదు మీ పాలన. ఫోన్లే పని చేయలే మన ఉన్నప్పుడు, అవి ఇప్పుడు 2G అన్నా అదే చెప్పు. అలా ఉంది. ముఖ్యంగా మహిళలకైతే ఒక గంగమ్మ గారి కేసు కావచ్చు, కళావతి గారి కేసు కావచ్చు, ఒక చెట్టు కట్టేసి ఒక మహిళను కొట్టిన కేసు కావచ్చు, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, హోంమంత్రి గారి ఇలాఖాలోనే ఎంత మంది ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగాయి, దానికి ఆవిడ తీసుకున్న యాక్షన్ ఏంటి? ఎంతమంది మీద జరిగినాయి రిపోర్ట్ ఊరికే మాట్లాడితే ఎట్టా? ఎంతమంది మీద జరిగినాయో రిపోర్ట్ తెచ్చి మాట్లాడు. జగనన్న ఇంటికి కాస్తంత దూరంలో గంజాయి మత్తులో ఉండేటువంటి యువకులు, పోరంపోకులు, ఒక లఫూట్ గాళ్ళు, వాళ్ళందరూ ఒక దళిత మహిళ మీద గంజాయి మత్తులో ఉండి ఆ అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడితే ఆ అమ్మాయిని ఏ విధంగా రక్షించగలిగినాడో ఒకసారి ఆలోచన చేయి. మరి అదే విధంగా చూసుకుంటే నగిరిలో మన రోజక్క గారి కాన్స్టిట్యున్సీలో ఎంతమంది మహిళల మీద దాడులు జరిగినాయి, వాళ్ళు ఎంతమంది రోడ్లు ఎక్కినారు గతంలో. మరి మన అన్నాధికారంలో ఉన్నప్పుడు గంజాయి మత్తులో, మద్యం మత్తులో, మరి ఇంకా రాష్ట్రంలో రకరకాలైనటువంటి మత్తు పదార్థాలతో మునిగి తేల్తా ఉన్న రోజుల్లో మహిళల మీద జరిగిన దాడుల గురించి నువ్వు దేనికి వచ్చి మాట్లాడలా? ఈ రోజుదే వచ్చి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం కాదండి శ్యామలా గారు. రాష్ట్రంలో ఉండేటువంటి మహిళల దగ్గరికి పోయి, మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఇంకొకరి దగ్గరికైనా మైక్ ఎత్తుకొని పోయి పబ్లిక్ టాక్ తీసుకో. మహిళలకు ఏ విధమైనటువంటి భద్రత ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది, పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉండదు అనేది నువ్వు పబ్లిక్ లేకపోయి నువ్వు ప్రజాభిప్రాయాన్ని తీసుకొని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియజేయి. నిన్ను శబాస్ అంటారు. ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, మహిళలకు రక్షణ నువ్వు మాట్లాడితే అట్ట? నీకు ఈ రక్షణ లేకుండానే నువ్వు తెలంగాణ నుంచి వచ్చేడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపోగలుగుతున్నావా? చెప్పు దీనికి సమాధానం. ఎందుకు ఊరికే మాట్లాడతాము చెప్పు. సమాధానం ఉందా? దీని మీద సమాధానం ఉండదు. సోషల్ మీడియాలో మహిళలపై జరిగిన ఈ సమాధానం ఏంటి? ఇది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల గురించి మాత్రమే అడగట్లేదండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ గురించి మాట్లాడుతున్నాము. గట్టిగా మాట్లాడితే
మహిళలు ఎక్కడున్నా వాళ్ళందరి గౌరవానికి సంబంధించిన ప్రశ్న ఇది. సోషల్ మీడియాలో ఫోటోలు మాప్ చేసి మీరు ట్రోల్ చేస్తూ ఉంటారు కదా, దాని మీద మీ సమాధానం ఏంటి? అది మీ హైలో జరుగుతుందో అందరికీ తెలుసు. మన అన్న ఏ విధంగా ట్రోల్ చేయించాడో, ఏ విధంగా మరి పోస్టులు పెట్టించినాడు, ఏ విధంగా మరి మహిళల మీద ఎటువంటి పోస్టులు, ఎటువంటి మార్పుడు పోస్టులు మనం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని జరిగినాయి అనేది నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు అప్పుడు డాలర్లు కౌంట్ చేస్తావు ఉంటావు. అది ఒకసారి తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇలా వీటి మీద మీకు ఎలాంటి సమాధానాలు ఉండవు కానీ ఎవరో ఏదో అన్నారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, ఇంకా అసలు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసారు మాట్లాడడానికి. అదేమన్నా అంత పెద్ద భూత అండి? నాకు అర్థం కాదు. మీరు మాట్లాడిన భాష కంటే, మీరు వాడిన పదజాలం కంటే కూడా మేకప్ అనేది పెద్ద భూత అండి? అమర్నాథ్ గారు అడిగింది. ఇంకా నిజంగా చెప్పాలంటే మేకప్ అంట, మేకప్ కాడికి వచ్చిందంటే గుడివాడ అమర్నాథ్ మరి హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి ఆ రోజు మేకప్ గురించి మాట్లాడినాడు కాబట్టి దాని గురించి ఏమో లేవనెత్తి మాట్లాడుతుంది. విన్నాం ఒకసారి, వినండి. ఇండస్ట్రీ నుంచి వచ్చి నేనే మేకప్ వేసుకోను, మీకు ఎందుకండి మేకప్ అనిత గారు? ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఏమే మేకప్ వేసుకోవాలి? ఇప్పుడు నువ్వు మేకప్ వేసుకోవాలా? చెప్పు పూర్తిగా చెప్పు. Coming from an industry, Ma. being an anchor, being an actress, నేనే ఎప్పుడు మేకప్ బీయింగ్ ఇన్ డాలర్స్ చెప్పు. బీయింగ్ ఇన్ డాలర్స్ ఈమె ఇండస్ట్రీ నుంచి వచ్చిందంట, ఈమె యాంకర్ అంట, యాక్టర్ అంట. అంటే రోజా వేసుకోదా? మన రజనీకి వేసుకోదా? మరి అదేవిధంగా లక్ష్మీ పార్వతవ్వ రంగు అయింది బయటకు వచ్చదా? నెత్తికి రంగు అయింది బయటకు వచ్చదా? అంటే నువ్వు ఇప్పుడు మేకప్ వేసుకోలేదమ్మా? మేకప్ల గురించి లేకంటే మరి దాన్ని ఏమంటారు, ఇది ఏదో అంటారా, మన జగన్ అన్నకైతే ఇంకా బాగా తెలుసు. సరే, ఇప్పుడు మేకప్ల గురించి వాటి గురించి ఎందుకు శ్యామల? నీకు ఇచ్చింది పావలానో రూపాయో ఇచ్చినారు. ఆ ఇచ్చిన దానికి అంతవరకు మాట్లాడిపోతే మర్యాదగా ఉంటుంది. మనం ఎక్కడో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకొని బతికేటువంటి మనము ఈరోజు ఏదో మన టైం బాగుండో మన టైం బాగలేకనో మరి మీ యొక్క భర్త గారు ఒక ల్యాండ్ సెటిల్మెంట్లో మరి ఇరుక్కుంటే మరి మన జగనన్న దగ్గర ఉండి ఆ కేసు లేకుండా చేసి ఏదో చేసినాడు. సరే, నువ్వు దానికి కృతజ్ఞతాభావంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పిఠాపురాన్ని ఎంచుకొని అక్కడికి పోయి ఏ విధంగా వంగా గీతాన్ని నేలలాగి ఇచ్చినారో అందరూ చూశారు. మరి ఆ తరువాత మరి నీకు మన పార్టీలో ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినారో మనం అందరం కూడా తెలుసు, మాకు అంతర్గతంగా ఉండే వాళ్ళకు. మరి ఈరోజు కాపీ నిలగడినటువంటి నీకు నువ్వు ఈరోజు వచ్చి మహిళల గురించి, భద్రత గురించి, మేకప్ల గురించి ఇవన్నీ మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా ఉండాలి. మనం అధికారంలో ఉన్న రోజుల్లో బ్రహ్మాండంగా జరిగినాయి. మరి మహిళల మీద జరిగినటువంటి దాడులు కావచ్చు, మహిళలు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మరి అదేవిధంగా రజనమ్మ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మన లక్ష్మీ పార్వతి గారి భాష కావచ్చు, అందరికీ తెలుసు. నువ్వు ఈరోజు ఏం పెద్ద పత్తిత్తు మాదిరి వచ్చి ఏడ మాట్లాడినంత మాత్రాన ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. నువ్వు ఎక్కడైనా బ్రహ్మాండంగా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసుకుంటే మన పార్టీ వాళ్ళు ఇచ్చేదానికన్నా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారు. నువ్వు బ్రహ్మాండంగా జీవితాన్ని గడపొచ్చని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మరి మన మణిరత్నం శ్యామల గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.